నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. కృష్ణవేణి తను స్నానం చేసి పూజ చేసుకొని అన్నం వండి ఊళ్ళోకి వెళ్ళిన బలరామూర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. బాగా ఎండెక్కితేగానే బలరామూర్తి ఇంటికి రాలేదు. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఉస్సురంటూ ఉయ్యాలపైన కూర్చుని ఇంటి పైకప్పు నుంచి తాళ్లతో వేళ్లాడదీసిన గుడ్డవంక చూస్తున్నాడు. అవతల గోడను అనుకుని కూర్చున్నాడు మసూల్దారు. పంక తాడు లాగుతున్నాడు. పంక కదులుతోంది. బలరామూర్తి ఆ చల్లని గాలికి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆలస్యంగా వచ్చారు అంది కృష్ణవేణి. ఇవాళ శిస్తు వసూళ్ళ ఆఖరి రోజు కదా, మధ్యలో ఆ లచ్చన్న గొడవ ఒకటి వచ్చి పడింది. వాడిని అదుపు చేసి భయపెట్టి మళ్ళీ ఎప్పుడు రౌడీ వేషాలు వేయకుండా కట్టడి చేసి వచ్చేసరికి ఈ వేళయింది అన్నాడు. మరి భోజనానికి లేవరా? శిస్తు రామచంద్రపురం ట్రెజరీకి పంపాక వస్తాను. ఒరేయ్, పంకా లాగటం చాలు కానీ ఇలారా అన్నాడు. మాసుల్దార్ వచ్చాడు. వసూలైన శిస్తు ₹20 ఉంది మొత్తం అంతా. అదంతా లెక్క వేసి కాగితం మీద వివరంగా రాసి, ఈ డబ్బు ఈ కాగితం పట్టుకెళ్ళి రామచంద్రపురం ట్రెజరీలో కట్టి రసీదు పట్రా, చీకటి పడకుండా తిరిగి రావాలి, డబ్బు జాగ్రత్త అన్నాడు బలరామూర్తి. ఆ నాణ్యాలన్నీ గోనె సంచిలో పెద్ద మూటగా కట్టి నెత్తి మీద పెట్టుకుని ముళ్ళుకర్ర మువ్వల చప్పుడు చేసుకుంటూ బయలుదేరబోయాడు మాసుల్దారు. ఒరే ఆగు, మధ్యాహ్నం భోజనము. కృష్ణ, వాడికి ఒక అడ్డాకుల్లో అన్నం కట్టిపెట్టు. ఒరేయ్, ఆ అన్నం మూట కూడా నెత్తిన పెట్టుకో. ట్రెజరీలో డబ్బు కట్టేశాక రసీదు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో ఏ చెట్టు నీడను కూర్చుని అన్నం తిని కాస్త నీళ్లు తాగి అప్పుడు రసీదు తీసుకొని వెనక్కిరా. అన్నం తినటం మర్చిపోయావు గనక అలాగే రసీదు తేవటమును. ఇంక బయలుదేరు అని పురమాయించి ఆ తర్వాత భోజనానికి మడికట్టుకున్నాడు బలరామూర్తి. పని పట్ల భర్తకు ఉన్న జాగ్రత్తకు, పని వాళ్ల పట్ల ఉన్న ప్రేమాదరణలకు మనసులోనే సంతృప్తిగా నవ్వుకుంది కృష్ణవేణి. మర్నాటి నుంచి మళ్ళీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. బలరామూర్తి భార్యను ఓ కొంటె మాట అనటం, ఆమె నవ్వుకుని ఊరుకోకుండా తిరిగి హాస్యంగా పరిహాసం చేయటం, ఇద్దరూ నవ్వుకోవటం, ఉద్యానవనం లాంటి ఆ ఇంట్లో తిరిగి నవ్వుల పువ్వులు వికసించటం. దాంతో వాళ్ళిద్దరి మధ్య తిరుగుతున్న భద్రకాళి మనసులో భయము ఆందోళన తగ్గి అమ్మయ్య అనుకుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ 8 ఏళ్ల కూతురు భద్రకాళిని పనిమాల పీలిచి దగ్గరగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, అమ్మా, నీ ఒక్కదానికి తోచటం లేదు కదూ, ఆడుకోవటానికి తమ్ముడో చల్లాయో కావాలి అవునా అని అడిగారు. భద్రకాళి సంతోషంగా ఎగిరి గంతేసి నాకు తమ్ముడే కావాలి అంది. బలరామూర్తి కొంటెగా కృష్ణవేణికేసి చూశాడు. ఆమె ఆ వయసులో కూడా సిగ్గుల మొగ్గైపోయి తల వంచుకుని కూతురు తలను ఆప్యాయంగా నిమురుతూ, అలాగేనమ్మా, ఈ మాటైనా భగవంతుడు కరుణించి మనకు ఒక అబ్బాయిని ప్రసాదిస్తాడు అంది. పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలే. కలగక కలిగిన ఆ ఒక్క నలుసు తమను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో మగ సంతానం లేని లోటుగానే ఉంది. కృష్ణవేణికి కొడుకు కావాలనే కోరిక ఉండటం సమంజసమే. ఆ కోరిక తనకు మాత్రం లేదేమిటి? బలరామూర్తి ఆలోచించాడు. 2 రోజులు పోయాక ఓ మాట కచేరీ సావిళ్లోనూ, మరొకసారి రచ్చబండ దగ్గర ఊళ్ళో పెద్దలైన మునుసుబు, శేషన్న, రామశర్మ, స్వామి ఇలా 5-6 దగ్గర యథాలాపంగా అన్నట్లు, మనూళ్ళో ఒక రామాలయం నిర్మిస్తేనో అన్నాడు. అందరూ ఆ ఆలోచన బాగుంది అంటే బాగుంది అన్నారు. తలో చెయ్యి వేశారు. చందాలు పోగు చేశారు. ఆ 7 ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బంతా రామాలయ నిర్మాణానికి వినియోగించాడు బలరామూర్తి. రామ విగ్రహ ప్రతిష్ఠ అయింది. శ్రీరామచంద్రుని కళ్యాణం చేయాలి. కళ్యాణం కోసం చైత్రశుద్ధ నవమి దాకా ఆగటం ఎందుకు? వచ్చే నెలలో మార్గశిర శుద్ధ పంచమి నాడు చేయకూడదు? తులసి రామాయణం ప్రకారం శ్రీరాముడి కళ్యాణం అయింది ఆ రోజే. ఉత్తరాదిని కొందరు ఆ రోజే చేస్తారు. మనమైతే భక్త రామదాసు నెలకొల్పిన సంప్రదాయాన్ని అనుసరించి చైత్రమాసంలో చేస్తున్నాం కానీ అన్నాడు బలరామూర్తి. శుభం, అలాగే కానిద్దాం అన్నారు ఊరి పెద్దలంతా. అయితే కరణం గారు, అక్కయ్య గారు, మీరు మీ దంపతుల పీటల మీద కూర్చుని ఆ కళ్యాణం జరిగించండి అన్నాడు శేషన్న. బలరామూర్తికి సంతోషమైంది. కానీ మనసులో ఒక సందేహం. తన భార్య గర్భిణి, పీటల మీద కూర్చోవచ్చా? సిద్ధాంతిని అడిగాడు. నిరభ్యంతరంగా కూర్చోవచ్చు అన్నాడు సిద్ధాంతి. రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. అక్కయ్య గారు, బావగారు రాముని కళ్యాణం చేశారు. ఈ మారు వాళ్ళింట్లో రాముడే వెలుస్తాడు అన్నాడు రామశర్మ. మీ నోటి వాక్యాన అబ్బాయే పుట్టాలి కానీ మీ నోరంతా తీపి చేయను అన్నాడు బలరామూర్తి ఆనందంతో. కానీ ఆ ఆనందం కాస్త నీరు గారిపోయింది.
ఆ తర్వాత 2 నెలలకి సరిగ్గా మాఘశుద్ధ పంచమి నాడు, అనగా సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు నాడు మగపిల్లాడి బదులు ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ ఆడపిల్లే దిగులుగా అన్నాడు బలరామూర్తి. ఈ మారైనా మగపిల్లాడు పుడతాడేమో, ఆ రాముడు పేరు పెట్టుకుందాం అనుకున్నాం అంది కృష్ణవేణి నిరుత్సాహంతో. పక్కనే ఉన్న సూరమ్మ, రామశర్మ వాళ్ళని అర్థం చేసుకున్నారు. భగవంతుడు ప్రసాదించిన వరం మాగేమిటి ఆడేమిటి అంది సూరమ్మ. అది కాదమ్మా వదిన, అబ్బాయి పుడితే రాముడని పిలుచుకుందాం అనుకున్నాము అంది కృష్ణవేణి బరువైన కంఠంతో. ఇప్పుడేమైంది? రాముడు కాదు సీత పుట్టింది అంతేగా. పోనీ ఓ పని చెయ్యండి, ఈ పిల్లని రామసీత అని పిలుచుకోండి అన్నాడు రామశర్మ. అంతేలేండి, రామసీత రామసీత అంటూ తనలో తాను 2 సార్లు అనుకున్నాడు బలరామూర్తి. కృష్ణవేణక్క, నీకంత మనసు బాగాలేకపోతే నేను ఒక మాట చెప్పనా అంది పక్కింటి రత్తప్ప. ఏమిటి అన్నట్లు చూసింది కృష్ణవేణి. ఈ పిల్లని తీసుకెళ్ళి నేను పెంచుకుంటాను, మాకెలాగూ పిల్లలు లేరుగా అడిగింది. కృష్ణవేణి ఆమె కేసు తేరిపార చూసి చంటిదాన్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటూ, అలాంటి మాటలు ఇంకెప్పుడు అనకు, నా పిల్లలు నాకు బరువా, ప్రతి పురిటికి నాకు కాళ్ళు చచ్చుబడి 1-2 నెలలు బాధ పెట్టేవి. ఈ ముద్దుల తల్లి పుట్టినప్పుడు నాకు ఈ మారు ఆ బాధ ఏమి రాలేదు. సాక్షాత్తు సరస్వతి పుట్టినరోజు నాడు పుట్టింది. అది ఎంతటిది అవుతుందో. రామసీత పేరు పెట్టుకున్నాము. రాముని ధైర్యము, సీత సౌజన్యము వచ్చి ఇది ఎంతటి ఆదర్శమూర్తిగా ఎదుగుతుందో నా చిట్టు తల్లి అంటూ కృష్ణవేణి ఆ చంటి పిల్లని మరీ మరీ ముద్దు పెట్టుకుంది. నేను అడుగుతున్నది నీకు వినిపిస్తుందా? బెల్లం కొట్టిన రాయిలా వీణి అలా ఊరుకుంటారేమిటి అంటూ పైకప్పు ఎగిరిపోయేలా గట్టిగా అరిచింది కృష్ణవేణి. ఏమిటి అన్నాడు బలరామూర్తి నెమ్మదిగా. రేపో ఎల్లుండో వస్తుందనుకున్న తుఫాను ఇప్పుడే వచ్చిందేమిట్రా భగవంతుడా అని హడలిపోతూ. అయితే ఇన్నిసార్లు అరిచినా వినిపించలేదనమాట. గంట క్రితం నేను గుడికి వెళ్ళేటప్పుడు ఈ బీరువాలో పెట్టి వెళ్ళాను నా నగలు, కంటే కాసుల పేరు. ఏమయ్యాయి? ఎవరు తీసుకుపోయారు అంది. ఎవ్వరూ తీసుకుపోలేదు. మరి? అర్జెంటుగా ఆపదొచ్చింది, ఆదుకోండి బాబోయ్ అంటూ మునుసుపు వచ్చి కాళ్ళు పట్టుకోబోయి కన్నీళ్లు పెట్టుకుంటే నేనే ఇచ్చాను. ఇవి తాకట్టు పెట్టి ప్రస్తుతానికి ఆ ప్రమాదం నుంచి బయటపడు, తర్వాత తాకట్టు విడిపించి మా నగలు మాకు ఇద్దువు కానీ అంటూ చెప్పాడు. కృష్ణవేణి గుండెల్లో నుంచి ఆగ్రహం అగ్నిజ్వాలలా లేచింది. ఏమిటి? నేను లేనప్పుడు నాకు చెప్పకుండా అర్జెంటుగా అతగాడికి ఎవరికో దానం చేసేశారా అంది. అర్జెంటు కనుకే నీకు చెప్పడానికి, నువ్వు వచ్చేదాకా ఆగటానికి వీలు లేకపోయింది. ఆహా, అయితే మీ డబ్బు ఏదైనా ఉంటే ఇవ్వకపోయారా? అవి నా నగలు అంది. ఈ ఇంట్లో నీవి నావి అంటూ వేరుగా ఉన్నాయేమిటి? అన్నీ మనవే అనుకుంటున్నాను. మీవెలా అవుతాయి? అవి నావి, మా పుట్టింటి వారు చేయించి పెట్టినవి. అవి ఎప్పుడో ఈ ఇంటి స్థలం కోసమని నువ్వే అమ్మించేశావు పక్కింటి సత్యం మాస్టర్ చేత. కావచ్చు, గృహప్రవేశానికి వచ్చినప్పుడు మా బాబాయ్ గారు మళ్ళీ అన్నీ చేయించి పట్టుకొచ్చారుగా కొత్తవి. ఆ కొత్త వాటిని మళ్ళీ మీరేగా అమ్మి ఆ డబ్బు ఇచ్చి ఆ దౌర్భాగ్యపు ముసలమ్మల్ని కాశీ పంపించారు. నేను అమ్మానా? వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి తరిమేయటం కోసం నువ్వే అమ్మించావు. సరే, ఎవరో ఒకళ్ళం, మీరో నేనో, ఇంతకీ అవి నా నగలా మీ నగలా అంది. ముసలమ్మల కోసం కాసుల పేరు అవి అమ్మేశాము. మేడ బోసుగా ఉంది, మళ్ళీ మా బాబాయ్ గారి కంటపడితే బాగుండదు, ఇంకో మారు నగలన్నీ ఆయనే కొంటే అసలు బాగుండదు అంటూ నువ్వు రోజు అష్టోత్తరం చదవటం వల్లనేగా ఎకరం భూమి అమ్మేసి నీకు నేను ఆ నగలన్నీ చేయించింది అన్నాడు. ఓహో, అందుకని మీరు చేయించారు కనుక అవి మీ నగలు, మీవి కనుక అవి మునుసిపుకి తాకట్టు పెట్టుకో అని ఇవ్వటానికి లేదా తమరే అమ్ముకోవటానికి హక్కు ఉందంటారు. హక్కు అధికారం నేను అనలేదు కృష్ణవేణి, అవసరం అన్నాడని ఇచ్చానన్నాను అంతే. అలా ఇవ్వటానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నావు నువ్వు నన్ను? అయ్యో రామా, ప్రశ్నించడం కాదండి, ఇలా ముందు వెనక ఆలోచించకుండా ఇచ్చేస్తే ఆ నగలు మనకు తిరిగి వస్తాయా అని. మీ మంచితనము చివరికి అమాయకత్వంలోకి, అదేమని అడిగితే ఆగ్రహంలోకి మారిపోతుంది. అదేగా నా బాధ. నీకు ఆ బాధ అక్కర్లేదులే. మునసపు తిరిగి ఆ నగలు ఇవ్వకపోతే మరొక ఎకరం అమ్మైనా నీ నగలు నీకు చేయించి పెడతాను సరే అన్నాడు. 2 ఏళ్లు గడిచేసరికి నిజానికి అదే అయ్యింది. మునసపు నగలు తాకట్టు నుంచి విడిపించవలేదు. విడిపించడానికి తన దగ్గర డబ్బు లేదన్నాడు. అసక్తుణ్ణి అన్నాడు. చేతులు ఎత్తేశాడు. క్షమించమన్నాడు. బలరామూర్తి విస్తుపోయాడు. మునసబు ఎంత మోసం చేశాడు అని బాధపడ్డాడు. చేతులు కాకులు పట్టుకోవటం కాదు, ముందే తెలుసుకోవాలి అంది కృష్ణవేణి. నువ్వేమి దెప్పి పడవక్కర్లేదు, రేపు ఈ పాటికి నీ నగలు చేయించి పెడతాను అన్నాడు బలరామూర్తి ఉక్రోషంతో. అన్నంత పని చేశాడు. 1 ఎకరం భూమి అమ్మి ఆమెకు నగలు చేయించి పెట్టాడు.
కృష్ణవేణి తెల్లబోయింది. తను అన్న మాటలకు ఆయనంత పౌరుషపడి భూమి అమ్మేసి మరీ నగలు చేయిస్తాడని ఊహించలేదు. అందుకే ఆ నగల పట్ల ఆసక్తి చూపించలేదు. ఇంచక్క అన్యోన్యంగా ఉండే మన ఇద్దరి మధ్య ఆ నగలు అవి ఎన్ని అపార్థాలకు అగాధాలకు దారితీస్తున్నాయండి అంది బాధగా. తన మనసును తను సర్దుకోలేకపోవటం, ఎదుటివారి మనసును అర్థం చేసుకోకపోవటం, నా మాటే నెగ్గాలి, నా చెయ్యే పైనుండాలి అని భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఉన్నా ఆ సంసారంలో ఏర్పడేవి అగాధాలే. మరి అందుకు నగలే కారణం కారక్కర్లేదు అన్నాడు బలరామూర్తి ఇంటి పైకప్పు కేసి చూస్తూ సాభిప్రాయంగా. కృష్ణవేణికి అర్థమైంది. బంధుత్వాలు, బంధువులు, పిల్లలు, ఆ పిల్లల పెళ్ళిళ్ళు, వాటి నిర్ణయాలు, వీటి గురించేగా మీరనేది. సరే, మూడోది ఈ భద్రకాళి సంబంధం విషయంలో నేను కలగజేసుకుంటే అడగండి. కానైతే పూర్వంలా రెండో పెళ్లివాడిని చూడకండి. ఏదో వాళ్ళిద్దరికీ అలా చేశాము, దీనికైనా మొదటి పెళ్లివాడికి చేస్తే నువ్వు కాదను అంటావు, అంతేనా? ముమ్మాటికి. సరే, ఆ మాట మీదే ఉండు అన్నాడు. ఆ మాటలయ్యాక 4-5 ఏళ్ల వరకు ఆ ఇంట్లో వాదనలు, ప్రతివాదనలు, కోపాలు, కేకలు, పంతాలు, పౌరుషాలు ఏమీ లేకుండా సంసారం సాఫీగా సాగింది. భద్రకాళికి 12 ఏళ్లు నిండుతున్నాయనగా చెప్పాడు. దీన్ని మా మేనల్లుడు సూర్యనారాయణమూర్తికి, అదే మా చెల్లెలు 4వ కొడుకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాను అన్నాడు. ఆ మాట గుండెల్లో తుపాకీ పేల్చినట్లు వినిపించింది కృష్ణవేణికి. అదేమిటండి, వాళ్ళకి ఏముందని? సెంటు భూమి అయినా ఉందా? వాళ్ళింట్లో ఇస్తే పిల్ల సుఖపడదనే కదా పెద్దమ్మాయి లక్ష్మీదేవమ్మను ఆ సూర్యనారాయణ పెద్దన్నగారు రామారావుకి ఇవ్వటం మానేసింది అంది. మానేయలేదు, నువ్వు మానిపించేశావు. దాని నోరు మూయించి నా చేతులు కట్టేసి చేశావు రెండో పెళ్ళి. అతగాడికి చదువా, చట్టుబండలా, వ్యవసాయం, పైగా భర్త పోయాడని ఒక ఆడపడుచు, 5 పిల్లలతో భర్తను పోగొట్టుకొని అత్తగారింట్లో ఉండలేకపోతున్నానని ఇంకో ఆడపడుచు, పిచ్చెక్కిన భర్తతో మరొక ఆడపడుచు, ఇలా 3 ఆడపడుచులు పిల్లలతో సహా పుట్టింటికి చేరి దాని నెత్తి మీద ఎక్కి కూర్చున్నారు. ఏటా అది చూలింత బాలింత. ఇంతమంది ఆడపడుచులకి వాళ్ళ పిల్లలకి చాకిరి, నిక్షేపం లాంటి మా పెద్ద మేనల్లుడికి మానేసి ఆ రెండో పెళ్లి వాడికి ఇచ్చావు అన్నాడు. అది సుఖపడుతూనే ఉంది. మాటి మాటికి రెండో పెళ్ళి అనకండి. మీరు మాణిక్యాంబకు చేసింది రెండో పెళ్లి కదా, పైగా 25 ఏళ్ల వయసు తేడాతో 5 సవతి పిల్లలున్న ఇంట్లో. సవతి పిల్లలుంటే పెళ్ళిళ్ళై వెళ్ళిపోతారు, దానికంటే అంతమంది ఆడపడుచులున్న ఇంట్లోనే అవస్థ అన్నాడు. మరి ఇప్పుడు చూస్తున్న మీ మేనల్లుడికి 5 అప్పచెల్లెళ్ళు లేరా? వాళ్ళంతా భద్రకాళికి ఆడపడుచులేగా. ఇంతమంది బావగారులు ఆడపడుచులు ఉన్న ఇంట్లో ఆ అమ్మాయినిస్తే అది అక్కడ నోరు మెదపకుండా పడి ఉండాల్సిందేగా అంది. పడి ఉండటం ఏంటి? పిల్లని ఎప్పుడూ 10 మంది ఉన్న ఇంట్లోనే ఇవ్వాలి. నువ్వు ప్రతిదానికి అడ్డు చెప్పకు. పై 2 అమ్మాయిల్లాగా దీన్ని రెండో పెళ్లివాడికి ఇచ్చి చేయటం లేదు. మీ ఇష్టం వచ్చిన సంబంధం చెయ్యండి, రెండో పెళ్లివాడికి మాత్రం వద్దని నువ్వే ఆనాడు అన్నావు. అందుకని అటు చదువు ఇటు ఆస్తి ఏమీ లేని వాడికి ఇస్తారా? మేనల్లుడు కదా అని. మేనల్లుడనే కాదు, తెలియని సంబంధం మూలాన మాణిక్యమ్మ బతుకాల అయింది కదా. ఇది అన్ని విధాలా తెలిసింది, కావలసింది. అయినా సరే ఇది నిశ్చయించడానికి వీల్లేదు అంది. ఎప్పుడో నిశ్చయించేశాను, మాట కూడా ఇచ్చాను. ఇక ముహూర్తాలు పెట్టుకోవటం, పెళ్లి చేయటమే. నాతో మాట మాత్రమేనా చెప్పకుండానే? ఇదిగో కృష్ణవేణి, మళ్ళీ పేచీ పెట్టి తగాదా ప్రారంభించకు. నువ్వప్పుడు చెప్పావు, దీనికి మొదటి పెళ్లివాడిని చూడండి, అదొక్కటే నేను అడిగేది, తక్కిందంతా మీ ఇష్టమని. కృష్ణవేణికి కోపము, ఆవేశంతో శరీరం అంతా వణికిపోయింది. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తనతో సమానంగా పంచుకుంటూ జీవిస్తున్న భార్య మాటకి ఈయన ఇస్తున్న విలువ ఇంతేనా? అసలు తనంటూ ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు ఈయనకు పడితే కదా. దాని పెళ్లికి అలా తాంబూలాలు ఇచ్చుకుని వచ్చేశారు, దీని పెళ్లికి ఇలా మాట ఇచ్చేశానంటున్నారు. తన ఉనికినే గుర్తించడం లేదు. భార్య అంటే జీవితంలో అర్ధభాగం అన్న మాటే ఈయనకు అర్థమైనట్లేదు. ఇటువంటి వ్యక్తితో కలిసి జీవించడం ఎలా? నాకు నా వ్యక్తిత్వానికి గుర్తింపు లేని ఈ సంసారంలో కొనసాగటం మాత్రం ఎలా? అలా చేస్తే నన్ను నేను వంచుకోవటమే. కానీ మార్గాంతరం లేదు. ఈ భర్తని పిల్లల్ని కాదని ఇప్పుడెక్కడికి వెళ్తుంది ఈ వయసులో? కృష్ణవేణికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం సమ్మెటపోట్లకు గురై సజీవంగా సమాధి అయిపోతున్నట్లు అనిపించసాగింది. పట్టరాని ఆవేశం. అలాగని తెగించి ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితి. సమాజం, సాంప్రదాయం తన కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశాయనే భావం ఆమెకు ఏర్పడసాగింది. దాంతో ఒక రకమైన స్తబ్దత, నిరుత్సాహం, నిర్లిప్తత. సరే, ఏం జరిగితే అది జరుగుతుంది, జరగని అనే నిర్లక్ష్యం. నిత్యకృత్యంగా తను సాగించవలసిన పనులు యాంత్రికంగా సాగిస్తూ ఎక్కువ సమయం పరధ్యానంగా ఉంటుంది. పూజా పునస్కారాలు, ధర్మకార్యాలు,
దైవధ్యానం ఇవే కృత్యాలు కాసాగాయి. తన ప్రేమేమీ లేకుండానే ఇంట్లో పెళ్లి పనులు సాగుతున్నాయి. నిస్సహాయంగా చూస్తూ సాక్షి మాత్రంగా ఉండిపోయి రోజులు గడుపుతోంది కృష్ణవేణి. చెల్లెలి పెళ్లి వార్త విని ఓ పక్క సంతోషించినా మరొక పక్క విపరీతమైన ఉక్రోషం తెచ్చుకుని పెద్దమ్మాయి లక్ష్మీదేవి ఓ రోజు పక్క ఊరు నుంచి తన 4 పిల్లలతోనూ పనిమాల వచ్చి, చెల్లెలికైనా మొదటి పెళ్లి కొడుకుని చేస్తున్నారు, చెయ్యండి, బాగుంది, నా బ్రతికినే ఇలా మంటల్లోకి తోసేశారు. అహంకారి కోపధారి అయిన వ్యక్తితో కాపురం, మొగుడు పోయి మొగుడిని పోగొట్టుకుని పిచ్చి మొగుడిని కూడా తనతో తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చున్న 3 ఆడపడుచులు వాళ్ళ పిల్లలు, వాళ్లతో నానాయాతన పడుతున్న నా అవస్థ, నా దురదృష్టం ఎలా ఉంది, మీరేం చేస్తారులేండి అంటూ నిష్ఠూరంగా 4 దులుపులు దులిపి వెళ్ళింది. రెండో పిల్ల మాణిక్యాంబ వచ్చి, నాకంటే 20 ఏళ్ళు పెద్ద ఆ పెద్ద మనిషి, 5 సవతి పిల్లలు, ఆ ఇంట్లో నన్ను పడేశారు, ఆ ఇంట్లో నా మాటకు విలువ గౌరవమా, ఇక్కడ మాత్రం నువ్వు నాన్నగారిని నీ కనుసన్నలో నడుపుకుంటూ పెత్తనం సాగిస్తూ మహారాణిలాగా నీ సంసార సామ్రాజ్యాన్ని ఏలుకుంటున్నావు, నాకు ఆ యోగం లేదు, నీ కూతుర్నే నేను, నీ అదృష్టం ఇది, నా అదృష్టం అదీను అని కృష్ణవేణి నానా మాటలు అని చెల్లాయి పెళ్లి నాటికి వీలైతే వస్తా లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోయింది. కృష్ణవేణి ఇద్దరికీ సమాధానం చెప్పలేదు, మౌనంగా ఊరుకుంది. కుట్లు అల్లికలు అట్ల తద్ది ఆటలు, పెళ్ళవుతుందన్న సంబరమో సంతోషమో చలాకీగా తిరుగుతోంది భద్రకాళి. కృష్ణవేణి మాత్రం అన్నీ వింటోంది, చూస్తోంది, ఏమీ మాట్లాడటం లేదు. మునుపటి ఉత్సాహం ఏమీ లేకుండా ప్రాణం లేని బొమ్మల ఇంట్లో కదులుతోంది అంతే. ఆఖరి పిల్ల రామసీత మాత్రం 5 ఏళ్ల పెళ్ళే అయినా అమ్మలో వచ్చిన మార్పు గమనించింది. అలా ఉంటున్నావే అమ్మా, పెళ్ళయి అక్కయ్య అత్తారింటికి వెళ్ళిపోతుందని బెంగ, అది వెళ్తే నేనున్నానుగా, బెంగ పెట్టుకోకు అంటూ పేరక్కలాగా మాట్లాడసాగింది. పచ్చగా బొద్దుగా ఎత్తుగా ఏపుగా 7-8 ఏళ్ల పిల్లలా ఉంది. కణు అంచు నీలం రంగు పట్టు పరికిణి, గులాబీ రంగు జాకెట్టు, ఒత్తుగా నల్లగా ఉన్న పెద్ద జడ చివర జడగంటలు, మెడలో ఎర్రరాళ్ల జిగిని గొలుసు, కాళ్ళకి వెండి మువ్వల పాంజేబు పట్టీలు. బంగారు తల్లి ఎంత ముద్దొస్తోంది. చిన్నప్పుడు తను ఇలాగే ఉండేది, అచ్చమచ్చు ఇలాగే కబుర్లు, ఇదే తెలివి. రామసీతను దగ్గరగా తీసుకుని ముద్దెట్టుకుని, నువ్వు ఉంటావా తల్లి మాతో, ఏ అయ్యో వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు, అప్పుడు పెళ్ళై అతనితో నువ్వు వెళ్ళిపోతావు అక్కయ్యలాగా, చివరికి మిగిలేదు మేమిద్దరమే అంది కృష్ణవేణి విరక్తిగా చిన్న నవ్వు నవ్వుతూ. నేను పెళ్లి చేసుకొనిగా అమ్మ, చదువుకుని ఉద్యోగం చేస్తాను, అప్పుడు నా అన్నగారు నువ్వు నేను. ఏమిటి రామసీత బహదూర్ గారు అంటున్నారు అంటూ బలరామూర్తి ఇంట్లోకి వచ్చాడు. కృష్ణవేణి మాట్లాడలేదు, అటు తిరిగి చూడనైనా లేదు. నాన్నగారు నేను చదువుకుని ఉద్యోగం చేస్తాను. అలాగా, భేష్, ఇకనే అమ్మ నేను నీ దగ్గరే ఉంటాము, మాకు కొడుకులు లేని లోటు ఉండదు అన్నాడు. నేను చదువుకుంటానో అంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది రామసీత. దీని తెలివి చురుకు చూస్తే ఇది ఎంతటితో అవుతుందో అని తనలో తను అనుకున్నట్టుగా పైకి అన్నాడు బలరామూర్తి. ఇంట్లో అందరూ భోజనాలు చేసినాడు వాల్చాక పెరట్లో చెట్ల నీడను ఆడుకుంటున్నదల్లా లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చింది రామసీత. వచ్చి 2 తాటాకులు 1 కొబ్బరాకు వాళ్ళ అమ్మ చేతిలో పెట్టింది. ఏమిటివి అన్నట్లు చూసింది కృష్ణవేణి. బొమ్మల పెళ్ళిళ్ళు ఆడుకుంటున్నామమ్మా, ఈ తాటాకుతో పెళ్లి కొడుకుని ఆ తాటాకుతో పెళ్లి కూతుర్ని చేసి పెట్టు, బొట్టు కాటక బొగ్గన చొక్క అన్నీ మేము పెట్టుకుంటాంలే వాటికి అన్నట్టు ఈ కొబ్బరాకుతో మంచి బోర చెయ్యాలి, బాగా ఊదాలి అంది. కృష్ణవేణికి నవ్వొచ్చింది. గంట క్రితం చదువుకుంటానంది, ఇప్పుడు బొమ్మల పెళ్ళి అంటోంది. ఎంతైనా ఆడపిల్లకు పెళ్ళి జంజాటన, ఇదంతా సహజ ప్రవృత్తి ఏమో. ఎంత చదువుకున్నా ఆడపిల్లకు పెళ్ళి తప్పనిసరి ఏమో. ఆ మాటకొస్తే మగపిల్లాడికి మాత్రం తల్లి చేసిచ్చిన బొమ్మల్ని తీసుకుని కొబ్బరి ఆకు బూర గట్టిగా ఊదుకుంటూ వెళ్ళిపోయింది రామసీత బొమ్మల పెళ్లి పందిట్లోకి. అది బొమ్మల పెళ్లి కనుక శాంతిగా నిరాడంబరంగా జరిగింది. భద్రకాళి పెళ్ళి అలా కాదు, ఝామ్ అంటూ అట్టహాసంగా సాగింది. 25 ఎడ్ల బండ్ల మీద ఊరంతటినీ పెళ్లికి తరలించుకుని వచ్చారు మగపెళ్లివారు. 200-300 మంది జనం, అల్లరి హడావుడి, భోజనాల దగ్గర గొడవలు, పేచీలు, బూరెలు, పిండి వంటలు, తిన్నంత తిని పారేసినంత పారేసి వడ్డిస్తున్న మాణిక్యాంబ భర్త వంటి గౌరవమైన వ్యక్తులపైకి బూరెలు కూరలు విసిరి బాధించి అనాగరికతగా అల్లర్లు చేసి నానా హంగామా చేశారు. తూతూ బాకాలు, సన్నాయి మేళం, బ్యాండ్ మేళం, వీటితో పాటు భోగం మేళం, మేజువాణి, వీటన్నిటి ఖర్చు ఆడపెళ్లివారే ఇవ్వాలని పేచి 5 ఆడపడుచులకి లాంఛనాలు, ఒక్కొక్క ఆడపడుచుకి ఒక్కొక్క బంగారపు కాసు, పట్టుచీర, పానకపు బిందెలు, మునుగుడుపుల బట్టలు, అలకపాన్పు కానుకలు, నాగవల్లి నాడు బిందెలలో వసంతం కలిపి అందరి మీద చల్లటం,
కోనసీమ నుంచి వచ్చిన మగపెళ్లివారు కోతులని ఎవరో అన్నారని అదొక జగడం, భోజనాలు మానేయటం. భద్రకాళి కాదు కానీ అదో పెద్ద అమ్మవారి జాతర, అల్లరి, గోల గొడవ అయిపోయింది. 3 రోజుల పెళ్లి చేసి మగపెళ్లి వారిని పంపి పెళ్లికైన ఖర్చులు లెక్క చూసుకునేసరికి గుండె గువేల మంది బలరామూర్తికి. ఎటు చూసినా అప్పులే. అవన్నీ తీర్చడానికి 2 ఎకరాలు అమ్మవలసి వచ్చింది. మేనరికమని పిల్లనిస్తే ఇంత ఖర్చు పెట్టిస్తారా? అయినవాడు చేయవలసిన పనేనా ఇది? బలరామూర్తి బాధపడ్డాడు. కృష్ణవేణి ఏమీ మాట్లాడలేదు, చూస్తూ ఉండిపోయింది. కొంత బాధ, కొంత విరక్తి. పెళ్ళయి అత్తవారింటికి వెళ్తూ కంద పిలక కట్టుబియ్యంతో నడుముకు మూడేసుకున్న పైటి చెంగును ఇబ్బందిగా పక్కకు సర్దుకుని అతి ప్రయాసతో వంగి అమ్మకి నాన్నకి భద్రకాళి దండం పెడుతూ ఉంటే గుణగుణ వచ్చేసి తను కూడా కాళ్ళకు నమస్కారం చేసింది రామసీత. నువ్వెందుకే ఆ దండాలు అంది పక్కనున్న రత్తపక్క పక్కపక్క నవ్వుతూ. అక్కయ్య పెడుతోందిగా. అదే అత్తారింటికి వెళ్ళిపోతుంది. రామసీత తెల్లబోయింది. కృష్ణవేణికేసి తిరిగి, అమ్మా మరి అక్కయ్య వెళ్ళిపోతే నేను ఎవరితోటి ఆడుకోను అంది. రత్తప్ప రామసీత బుగ్గల పొడికి మేమంతా లేము అంది ముద్దు పెట్టుకుంటూ. మీరంతా పెద్దవాళ్ళు, నాతో కిరికి, చెమ్మచెక్క, చింతగింజలు, కాకి, నీ చెరులో బుడుంగు ఇవన్నీ ఆడతారేమిటి చిన్నపిల్లలాగా అంది. ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వు చిన్నపిల్లవేమిటే? అయినా మేమవుతాంలే చిన్నపిల్లలు నీకోసం అంది సూరమ్మగారు. ఇంక రేపటి నుంచి మా జామ చెట్టు పూర్తిగా నీ సొంతం. చెట్టెక్కి కూర్చుని చిలకలా నీకు కావలసినవన్నీ కోసుకు తినటమే అంది రత్తప్ప. వాళ్ళెన్ని చెప్పినా రామసీతకు లోపల బెంగే. రేపటి నుంచి తనకు తోచేదేలా అని. ఈ చంటిది రేపటి నుంచి తోడెవరూ లేక బెంగ పెట్టుకుంటుంది అని అర్థం చేసుకుంది కృష్ణవేణి. అందువల్ల రోజువారీ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసింది. తెల్లారగట్ల కోడి కుయ్యక ముందే తనతో పాటు లేచి కూర్చునే రామసీతను ఓ గంటసేపు తన పక్కలో కూర్చోబెట్టుకుని రాగతాళాలు తప్పకుండా శృతి చాడకుండా అష్టపదులు, తరంగాలు శ్రావ్యంగా ఎలా పాడాలో నేర్పటం. తను అన్ని పనులు పూర్తి చేసుకుని వీధిలోనూ పెరట్లోనూ కళ్ళాప చల్లుతూ ఉంటే రామసీత కూడా కాలకృత్యాలు పూర్తి చేసుకుని అక్కడ ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టడం. ఆ సమయంలోనే గజేంద్ర మోక్షం నుంచో, రుక్మిణి కళ్యాణం నుంచో, కృష్ణ శతకంలోంచో, సుమతి శతకంలో నుంచో ఓ పద్యాన్ని కూతురికి చెప్పటం. ఆవు దగ్గర కూర్చొని తను పాలు పితుకుతూ ఉంటే చిన్న వెండి అప్కారాలో చిటికడు మిరియం పొడో, యాలకుల పొడో వేసుకు తెచ్చుకోమని చెప్పి ఆ వెండి పాత్రలోకి 10-15 ధారలు పాలు పిండి అవి తాగి వెళ్ళి పూజకు పువ్వులు కోసుకురమ్మనటం. నిత్యమల్లెలు, ముద్దమందారాలు, నందివర్ధనాలు కోసేటప్పుడు తను నేర్పిన పాటో పద్యమో వల్లించుకుంటూ కొయ్యాలి. నిజానికి రోజంతా మర్చిపోకుండా ఆటల సమయంలో కూడా మనసులో వల్లించుకుంటూనే ఉండాలి. ఆ రాత్రికి ఆ పద్యం అప్పచెప్పి మర్నాడు కొత్తది నేర్చుకోవాలి అని పురమాయించటం. సీతాపురానికి అటువైపునున్న ఊరు నుంచి రోజు గౌరయ్య మాస్టారు ఇటువైపు ఉన్న ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్తూ ఉంటారు. సీతాపురం నుంచి ఆయన వచ్చేసరికి బట్టలు వేసుకుని తలదూకొని సిద్ధంగా ఉండి ఆయనతో ఉదయం 7:30కు వెళ్ళి ఆయనతోనే తిరిగి 11ంటికి ఇంటికి రావాలి. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఎండలో ఎక్కడికి వెళ్ళకూడదు. తన దగ్గరే కూర్చుని స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసుకోవటమో, రాత్రి అప్పచెప్పవలసిన పాటనో పద్యాన్నో ఒళ్ళ వేసుకోవటమో, కొత్తగా లేసు, కుట్లు లేదా అల్లికలు ఏదో ఒకటి నేర్చుకోవటం. ఎండ తగ్గి చల్లబడ్డాకే బయటకు వెళ్ళి స్నేహితురాంటితో కాసేపు ఆడుకుని రావచ్చు. ఎంతసేపు ఆడుకున్నా చీకటి పడకుండా రావాలి. చెరువులో కాళ్ళు కొడుకుని పృథ్వీశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసి అమ్మవారి కుంకుమ పెట్టుకొని ఇంటికొచ్చేయాలి. ఇది రామసీతకి కృష్ణవేణి ఏర్పరిచిన దినచర్య. తల్లి చెప్పినట్లు తూచా తప్పకుండా ఒద్దికగా నడుచుకునేది రామసీత. శనివారం, ఆదివారం మాత్రం బడి లేనప్పుడు కచేరీ సావిట్లో కావాచి బల్ల మీద కూర్చుని నాన్నగారు ఆచితూచి ఎలా మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళతో ఓ మారు నెమ్మదిగా మాట్లాడటం, ఇంకో మారు కోపంతో భయపెడుతూ మందలిస్తూ మాట్లాడటం. ఇలా ఎందుకు చేస్తున్నారో, లౌక్యం, చాకచక్యం, మంచితనం ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగిస్తున్నారో. రామశర్మ వంటి పెద్దలతో ఒక మాదిరిగాను, మునుసుబు, శేషన్న వంటి వాళ్ళతో ఇంకో ధోరణిలోనూ, నౌకరు, మాసూలుదారు వంటి వారితో ఆదరణ, అధికారం కలిసి మరొక పద్ధతిలోనూ ఎలా కబుర్లు చెప్తున్నారో ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉండేది. ఆసక్తితో అవగాహన చేసుకుంటూ ఉండేది. తల్లితో ఎప్పుడైనా పేరంటానికి వెళ్ళినప్పుడు అంతే. ప్రతిదీ పరిశీలించటం, ఎవరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో చూడటం, అర్థం చేసుకోవటం. రామసీతను చూసి అంతా ముచ్చట పడేవారు. 2వ తరగతికి 3వ తరగతికి కూడా పిల్ల పురుగురు వెళ్ళవలసి రావటం ఏమిటి? ఊళ్ళో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంటే 10 మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు కదా అన్న ఆలోచన వచ్చి బలరామూర్తి ఊళ్ళో 10 మంది పెద్దల చేత సంతకాలు పెట్టించి
సీతాపురానికి ఓ ఎలిమెంటరీ స్కూల్ మంజూరు చేయవలసిందిగా ఒక అర్జీ రాసి స్కూల్ ఇన్స్పెక్టర్కి స్వయంగా ఇచ్చొచ్చాడు. అతని కృషి ఫలితంగా సీతాపురానికి స్కూల్ మంజూరైంది. దాంతో రామసీతకి 5వ క్లాసు వరకు ఉన్న ఊళ్ళోనే చదువుకునే అవకాశం లభించింది. మరో 3 ఏళ్లకు 5వ క్లాసులోకి వచ్చింది. ఈ 3 ఏళ్లలోనూ ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆలోచనలు. మానసికంగా వయసుకు మించి ఎదిగింది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3 ప్రశ్నలు రామసీత మెదడులో ఎప్పుడూ మెదులుతూ ఉండేవి. తను రోజు ఎన్నో పద్యాలు చదివి అప్పచెప్తోంది కదా సుమతి శతకంలో నుంచి. ఇంత మంచి సుమతి శతకం ఎవరు రాశారు? అమ్మని నాన్ననే కాదు, తమ ఇంటికొచ్చే ఎంతమంది పెద్దవాళ్ళనో అడిగింది. ఎవరు మట్టుకు వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఒకమారు కృష్ణవేణితో కలిసి ఆమె వేలు విడిచిన మేనమావట కపిలేశ్వరపురం. ఆయన మళ్ళీ తన వెంకటేశ్వర్ల మావయ్యకు పిల్లనిచ్చిన మామగారు ఆయన ఇంటికి వెళ్ళింది. ఈయన ఎంతో పెద్దవారు, ఎన్నో పుస్తకాలు రాశారు, నమస్కారం చెయ్యి అని తల్లి చెప్తే నమస్కారం పెట్టి పక్కనే ఉన్న స్టూల్ మీద పుస్తకం తీసి అందులో ఆయన ఫోటో చూసి కింద ఆయన పేరు చదివి, అయితే తాతయ్య గారు మీ పేరు చాగంటి శేషయ్య గారా అని అడిగింది. ఆమె బుగ్గలు పుణికి నవ్వి అవును అన్నారాయన. నాకెవ్వరూ చెప్పటం లేదు, మీరు చెప్తారా సుమతి శతకం ఎవరు రాశారు అని అడిగింది. ఆయన నవ్వి, ఎవరు రాశారు అనే ఆలోచన ఎవరికీ రాలేదమ్మా, నీకొచ్చింది. అది రాసింది పెదవెంకట జ్ఞానానంద కవి. ఏమమ్మో ఈ కృష్ణవేణమ్మ, మీ రామసీత తెలివైన పిల్ల, బాగా చదివించండి, మంచి వృద్ధిలోకి వస్తుంది అన్నారు. వృద్ధిలోకి రావటం అంటే ఏమో తెలియదు, కానీ సుమతి శతకం రాసింది ఎవరో తెలిసిందిగా. రామసీతకి ఓ కొత్త విషయం తెలిసిందని ఎంతో సంతోషం వేసింది. రామసీతకు 1,00,000 అనుమానాలు, 1,000,000 సందేహాలను. రోజు ఆడుకునే ఆటలే, కానీ అట్ల తద్ది ఆటలను ప్రత్యేకంగా ఆడతారు. ఏమిటి వాటి ప్రత్యేకత? నిత్యము దేవుడి ముందు వెలిగించే దీపాలకి కార్తీక మాసంలోని దీపాలకు తేడా ఏమిటి? ఆ మాసంలో దీపాలు పెడితే ఎక్కువ పుణ్యం అంటారు. ఎందుకు? ఈ లోకము, ఈ శరీరము ఇవన్నీ మిథ్య అనే స్వాముల వారికి ఈ శిష్యులేమిటి? తమ ఇంట్లో భిక్ష వేసినప్పుడు బాగా కారం వేసిన ఆవ పెట్టిన వంకాయ కూర, కారపు గారెలు చేయమని అమ్మకు చెప్పడం ఏమిటి? కారం బాబోయ్ గొంతు మండిపోతుందని అరవటం ఏమిటి? మొదట నా కమండలలో నీళ్లు తప్ప ఇతర పాత్రలలో నీళ్లు తాగనన్న వ్యక్తి, పర్వాలేదమ్మా మీ బిందులో నీళ్లు పోయి తాగుతాను అని ఒగర్చుకుంటూ అన్నం తినటం ఏంటి? అన్నీ వదిలేశానన్న సన్యాసికి వంకాయ కూర, నేతి కారపు గారెల మీద ఈ వెర్రి కోరికేమిటి? అమ్మ, సూరమ్మత్త, రత్తపక్కయ్య లాంటి వాళ్ళు అందరి ఆడవాళ్ళలాగా వీధిలో నడవటానికి ఆ భయము, జంకు ఎందుకు? పేరంటాలకు వెళ్లాల్సి వస్తే హరికెన్లు అంతర్పుచ్చుకొని ముందు నౌకరు నడుస్తూ ఉంటే రాత్రే వెళ్ళాలా? పగలు వెలుగుండగా వెళ్ళకూడదా? ఊళ్ళో మునసబో శేషన్నో వస్తే ఒంటి నిండా పైట కప్పుకొని తలుపు చాటు నుంచే ఎందుకు మాట్లాడుతుంది అమ్మ? ఎదురుగా వెళ్ళి దర్జాగా మాట్లాడొచ్చు కదా. ఊళ్ళో మగవాళ్ళు, మగపిల్లలు హాయిగా నడుస్తారు, గెంతుతారు, పరిగెడతారు. ఆడవాళ్ళు, ఆడపిల్లలు అలా నడవకూడదంటారు. మగవాళ్లకు లేని నిబంధనలు ఆడవాళ్ళకెందుకు? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. ఈ తేడా ఏమిటి? రేపు పెళ్లి కావాల్సిన పిల్లవి, కాస్త వంచాళింపుగా ఉండు, ఏమిటా గెంతులు పరుగులు అంటూ అమ్మాయిల్ని అదిలిస్తారు కానీ అబ్బాయిల్నేమీ అనరు. 10 ఏళ్ళు నిండేటప్పటికీ ఆడపిల్లకు పెళ్ళి పెళ్ళి అని కంగారు పడతారు, కానీ అమ్మాయిని చదివించాలన్న ఆలోచన చేయరేం ఈ పెద్దాళ్ళు. ఇలా ఎన్నో రకరకాల సందేహాలు, 1,00,000 ఆలోచనలు అన్నీ తల్లిని అడిగి తెలుసుకునేది. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుని ఉంటే కూతురు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానం చెప్పేది కృష్ణవేణి. అట్ల తద్ది నోము పట్టిన అమ్మాయికి ఈడు జోడు అయిన పడుచు భర్త లభిస్తాడు. కార్తీక మాసంలో కోట్ల సంఖ్యలో పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలు పుట్టుకొస్తాయి. మరి అప్పుడు మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. కార్తీక దీపాలని, దీపావళి అని దీపాల పండుగలు చేయటం వలన ఆ క్రిమి కీటకాదులన్నీ ఆ మంటలకు, పొగకి, ఘాటుకి నశిస్తాయి. అందరు స్వాముల వారు నిజమైన సన్యాసులు కాదు. ముక్తి పీఠాధిపతులు, భక్తి పీఠాధిపతులు అని 2 రకాలు ఉంటారు. అయినా సన్యాసులకు భిక్ష వేయటం మన సాంప్రదాయం. సాంప్రదాయాన్ని మనమెందుకు కాదనాలి? ఆ పాపం పుణ్యం వాళ్లదే. సంఘంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అయినింటి ఆడవాళ్ళం తరచూ బయట తిరిగితే కొన్ని అనుకోని ఇబ్బందులకు గురి అవుతాం, శారీరకంగాను మానసికంగాను. బయట ప్రపంచం అరణ్యం లాంటిది, కానీ మరీ ఉద్యానవనం కాదు. అరణ్యాలలో సుకుమార జీవాలకు ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. మగపిల్లలకు ఒక న్యాయం, ఆడపిల్లలకు ఒక న్యాయం చేసింది సంఘం. దానికి తోడు సమాజం, సాంప్రదాయం అని మరికొంత చీకటి పులివింది వాళ్ళ జీవితాల మీద.
ఆడది చదువుకుంటే ఆ చీకటి పోయి కొంత వేకువ వస్తుంది స్త్రీ జీవితంలో. ఇలా అనుమానాలకు సమాధానాలు చెప్పి, అయినా ఈ వయసులో నీకు అర్థం కావులే, వెళ్ళి ఆడుకో అని చెప్పేది కృష్ణవేణి. లేదా పని హడావుడిలో ఉంటే విసుక్కుంటూ, వయసుకు మించిన ఆలోచనలు నీవును, పో ఏ లేసో అల్లుకో, పూసల సంచ మొదలుపెట్టావుగా అది పూర్తి చెయ్యి అని గదివి పంపించేసేది. ఓ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే పుల్లేటికొరు నుంచి కబురొచ్చింది. బాబాయ్ గారికి ఏమీ బాగోలేదు, వెంటనే బయలుదేరి రమ్మని. మేనా కూడా పంపారు తమ్ముళ్ళు. కృష్ణవేణి కంగారుగా రామసీతను తీసుకుని మేనాలో బయలుదేరింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.